ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 13-14 వచనములు. And to keep the commandments and statutes of the Lord, which I am commanding you today for your good. Behold, to the Lord your God belong heaven and the heaven of heavens, the earth with all that is in it. తెలుగులో చూద్దాము. 13-14 వచనంలో, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నేను మరి ఏమి అడుగుతున్నాడు? నా కట్టడలో నా ఆజ్ఞలు అనుసరించిన బాబు మీ క్షేమం కోసం అని తప్ప నీ దేవుడైన యెహోవాని నేను అడుగుతున్నాడు అని దేవుడు అడుగుతున్నారు. ప్రియమైన వారలారా, ఆయన బిడ్డలైన మనల్ని 14వ వచనము, చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. చూడండి, ఎవరు పెడితే వాళ్ళు ఈ మాట చెప్పగలుగుతారా? చాలా చక్కగా క్లియర్గా నేనే సృష్టికర్తను అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట ఈ మాటల ద్వారా. ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 13-14 వచనములు.